సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పవన్. మీరు చూస్తున్నారు పవన్స్ టైమ్ యూట్యూబ్ ఛానల్. చాలా కాలం తర్వాత వీడియో అయితే చేస్తున్నాము. ఒక మంచి టాపిక్ మీద మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను. ఈసారి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తే, జనరల్గా మనం ఈ కామర్స్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా ఇట్లాంటి షాపింగ్ సైట్స్లో మనం ఏదైనా ప్రోడక్ట్ని మనం కొనుక్కునే ముందు మనం ఎక్కువగా కన్సిడర్ చేసే విషయం ఏంటి అంటే, మనం రేటింగ్ అనేది చూస్తాం. మనం ఏదైతే కొనాలి అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైక్ కొందాం అనుకున్నాం. ఆ మైక్ ఎలా ఉంది? ఎంతమంది వాడారు? వాళ్ళ రేటింగ్ అని, రివ్యూస్ అనేవి మనం చూస్తాం. కాకపోతే ఇక్కడ ఒక స్కామ్ అనేది జరుగుతుంది. మేజర్ పాపులర్‌గా ఉన్న ఈ కామర్స్ సైట్స్‌లో. అదేంటి అంటే, కొంతమంది ఈ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో, అంటే అమెజాన్‌లో మనకి ప్రొడక్ట్స్ ఎవరైతే అమ్ముతున్నారో, లేకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో ఎవరైతే అమ్ముతున్నారో, ఈ కామర్స్ సైట్స్‌లో ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళు మనకి ప్రొడక్ట్ డెలివరీ అయిన తర్వాత, ఆ డెలివరీతో పాటు ఒక చిన్న కార్డ్ లాంటిది ఇస్తున్నారు. మీరు చూడొచ్చు. ఒక కార్డ్ కూడా నేను డిస్‌ప్లే చేస్తాను. ఈ కార్డ్ ఏమైందంటే, మీరు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. ఒక మంచి కామెంట్ రాయండి. మేము మీకు పలానా ప్రైస్ మనీ ఇస్తాం. రూ. 100, రూ. 500, అప్ టు రూ. 5,000 అని. ఇట్లా మేము మీకు క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీరు 5 స్టార్ రేటింగ్ ఇచ్చి, మీరు కామెంట్ అయితే చేయండి అని చెప్తా ఉంటారు. సో, ఈ విధంగా కొంతమంది ఏమైందంటే, వాళ్ళ ఈ కామర్స్ ప్రొడక్ట్స్‌కి రేటింగ్ పెంచుకోవడానికి, సేల్స్ పెంచుకోవడానికి ఈ ఒక ట్రిక్ అనేది వాళ్ళు ప్లే చేస్తున్నారు. అంటే పెయిడ్ రివ్యూస్ కింద కౌంట్ చేసుకోవచ్చు మనం. అంటే మేము మీకు డబ్బులు ఇస్తాము అని చూపించి వాళ్ళు మన దగ్గర నుంచి రివ్యూ తీసుకుంటున్నారు. సో దట్ మనం రివ్యూ ఇస్తే ఎక్కువ మంది ఇలా రివ్యూస్ ఇచ్చినోళ్ళు ఇలా ఇస్తే వేరే వాళ్ళు కూడా ఇట్లా ప్రొడక్ట్స్ చూసి చాలా రివ్యూ ఉంది, బాగుంది కదా అని ప్రొడక్ట్స్ కొంటారు కదా! ఈ విధంగా మన దగ్గర నుంచి వాళ్ళు రివ్యూస్ ఎక్స్‌పెక్ట్ చేయడానికి మనీ పే చేసి రివ్యూస్ అయితే తీసుకుంటున్నారు. సో, మీరు ప్రొడక్ట్ కొనుక్కునే ముందు ఆ రివ్యూ జెన్యూనా? ఫేకా? అనేది ఒకటికి 2 సార్లు, ఒకటికి 3 సార్లు కూడా క్రాస్ వెరిఫై చేసుకొని ఈసారి నుంచైనా ఏ పర్చేజ్ అయినా చేయండి. ఇందులో ఇంకొక స్కామ్ ఏంటంటే, అలా గిఫ్ట్ కార్డ్ ఎవరైతే పంపిస్తున్నారో రివ్యూస్‌కి మేము మనీ పే చేస్తామని, అందులో కొంతమంది స్కామ్ చేసేవాళ్ళున్నారు. అంటే ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ కొంటారో దాని మీద ఒక వాట్సాప్ నంబర్ ఇస్తారు. ఆ వాట్సాప్ నంబర్ మీద ఈ కూపన్ ఫోటో, మీరు రివ్యూ చేసిన ఫోటో స్క్రీన్‌షాట్ కూడా పెట్టండి. మేము మీకు పంపిస్తాం అంటారు. ఇలా మీరు ఒకవేళ మనీ కోసమని లేకపోతే దేనికైనా గానీ ఒక మంచి కామెంట్, 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసి వాళ్ళకి వాట్సాప్‌లో పెట్టినా వాళ్ళు మీకు రెస్పాండ్ అయితే అవ్వరు. మెజారిటీ పీపుల్ అయితే ఎవరు రెస్పాండ్ అవ్వరు. నేను ఈ విధంగా మీకు 1, 4 సార్లు క్రాస్ వెరిఫై చేసి అయితేనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొంతమంది ఒకళ్ళు ఇద్దరైతే మీకు పే చేస్తున్నారు. ఒక అప్ టు 5,000, 10,000, 500 అంటారు. కాకపోతే 50, 100 అనేది కూడా వాళ్ళు ఫోన్‌పే చేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికిని మీరు ఒక ప్రొడక్ట్ కొనుక్కునే ముందు 1, 4 సార్లు క్రాస్ వెరిఫై చేసుకోండి. రివ్యూస్ జెన్యూనా? ఫేకా? అనేది వెరిఫై చేసుకోండి. మంచి సెల్లరేనా అనేది 1, 2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకొని ఈసారి నుంచి ఏ ప్రొడక్ట్ అయినా పర్చేయండి. సో, ఈరోజుకి ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్.